ఈ నెల 3వ తారీఖు చంద్రగ్రహణం సందర్భంగా పట్టణంలోని చౌత్రా సెంటర్లో వెంచేసిన ఉమామహేశ్వర స్వామి దేవస్థానాన్ని పూజా కార్యక్రమాల అనంతరం మూసివేసి గ్రహణాంతరం తెరిచి సంప్రోక్షణ అనంతరం భక్తుల దర్శనార్థం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుంది అని వారణాసి శరత్ కుమార్ శాస్త్రి తెలిపారు. గ్రహణ సమయంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు తదితర అంశాలపై డి న్యూస్ తో ఆయన మాట్లాడారు. చిలకలూరుపేట తదితర ప్రాంత భక్తులకు విజ్ఞప్తి. ఈ నెల 3వ తారీఖు అనగా మార్చి 3వ తారీఖు మంగళవారం పాల్గొన మాస శుద్ధ పౌర్ణమి రోజున మధ్యాహ్నం 3:30 గంటల నుండి చంద్రగ్రహణం సంభవిస్తున్నది. ఇది భారతదేశం అంతటా కూడా 25 నిమిషాల సేపు ఈ చంద్రగ్రహణం కనిపిస్తుంది. కావున చంద్రగ్రహణాన్ని పురస్కరించుకొని 3వ తారీఖు ఉదయం 11 గంటల వరకే మన చిలకలూరుపేట చౌత్రా సెంటర్ వేయించేసినటువంటి ఉమామహేశ్వర స్వామి దేవస్థానం 11 గంటలకు దేవస్థానాన్ని మూసివేయడం జరుగుతుంది. పునర్దర్శనం 4వ తారీఖు బుధవారం ఉదయం 8 గంటల నుండి ఆలయ శుద్ధి తరువాత స్వామివారి దర్శనం ఉంటుందండి. కాబట్టి 50 మంది భక్తులందరూ కూడా ఈ విషయాన్ని గమనించుకోవలసిందిగా తెలియజేసుకుంటూ, ఈ చంద్రగ్రహణం ఉబ్బా నక్షత్రంలో సంభవిస్తుంది. కావున ఉబ్బా నక్షత్ర జాతకులు అలాగే సింహరాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ చంద్రగ్రహాన్ని వీక్షించకూడదు. ఈ జాతకులు ఎవరైతే ఉన్నారో గ్రహణం విడిచినటువంటి తదుపరి రోజున దేవాలయానికి విచ్చేసి దోష పరిహారార్థం, గ్రహణ దోష పరిహారార్థం, గ్రహణ శూల దోష పరిహారార్థం ఏం చేయాలంటే చంద్రబింబము, వెండితో చేసినటువంటి చంద్రబింబం ఒకటి, రాగి గ్లాసులో ఆవి నెయ్యి, రాగి పళ్ళెము, అలాగే కిలో బియ్యంతో పాటుగా తెల్లని వస్త్రంలో పెట్టి దక్షిణ తాంబూలాలు తీసుకుని దేవాలయానికి విచ్చేసి పంతులు గారికి ఇచ్చేసి ఆశీర్వాదం తీసుకుని గ్రహణ శూల దోష పరిహారార్థాన్ని పోగొట్టుకోవలసిందిగా ఈ సందర్భంగా చిలకలూరుపేట పట్టణ తదితర ప్రాంత భక్తులందరూ కూడా మనవి చేసుకుంటున్నారు. ఈ వారణాసి శరత్ కుమార్ శాస్త్రి ఆలయ ప్రజా అర్చకులు ఉమామహేశ్వర స్వామి దేవస్థానం చౌత్రా సెంటర్ చిలకలూరుపేట.